తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం రస్తా మేనింబల్ గారు. నమస్తే. నాకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క క్యూరియాసిటీ, ఇన్సెక్యూరిటీ రెండు ఉంటాయండి. అదేంటి అని అంటే, మన దగ్గర మన పార్ట్నర్ అఫైర్లో ఉందన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ సంబంధించి అంటే జాగ్రత్త పడటం కోసం అని చెప్పేసి అడుగుతున్నాను. ఎవరైనా సరే కొన్ని స్పెసిఫికేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ని మైండ్లో పెట్టుకొని ఎవరైనా సరే జాగ్రత్త పడతారు. సో పార్ట్నర్స్ అఫైర్స్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా గ్రహించాలి? ఏ ట్రైట్స్, క్యారెక్టరిస్టిక్స్ చెప్పేస్తాయి? అసలు చాలా మంచిగా మీకు ఆ కంటెంట్ని ఎలా డిసైడ్ చేసుకుంటారో నాకు ఎప్పటికీ ఒక సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. అంటే నేను చెప్పాలి అనే దానికి మీరు క్వశ్చనే మెయిన్ లీడ్. నాకు అసలు ఎందుకు కనుక్కోవాలి మేడం అంటే, ఈ మధ్య ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎఫ్ఐఆర్లో ఉండడం అనేది నిజంగా కూడా దురదృష్టకరమైన విషయం. ఏంటి అంటే, వాట్ ఎవర్ ద రీజన్స్, మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ బాధితులు. అయితే మీరు అన్నట్టు ఎప్పుడు బండారం బయట ఒకేసారి పేలి డివోర్స్కి సడన్గా అనౌన్స్ చేసే వరకు తెలియట్లా. అంటే ఈయన నిజంగా ఎఫ్ఐఆర్లో ఉన్నారా అనే విషయం తెలుసుకోలేక ఆ సడన్గా నీకు డివోర్స్ కావాలి అంటే ఎందుకు అని షాక్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది. సో ఈ బిహేవియరల్ ప్యాటర్న్ ఏదైతే మీకు మీ పార్ట్నర్ నుంచి కనిపిస్తున్నాయో, మీకు ఎక్కడైనా కరెక్షన్ చేసుకునే అవకాశం వస్తుందేమో, జీవితాన్ని సరిపెట్టుకునే అనే ఒక ప్రయత్నమే మనం చేసే ఈ కంటెంట్ అని నేను అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ లైక్ రియల్లీ మనం ఒక సొసైటీలో ఒక ఇంపార్టెంట్ కార్యక్రమమే చేస్తున్నాము అని అనిపిస్తుంది నాకు. సోషల్ దట్ ఈస్ లైక్ మీరు నేను ఎప్పుడు కూర్చున్నా అదే కదా చేసేది. రాంగ్గా వెళ్తున్నారు, మీరు ఇవేం మాట్లాడుతున్నారని కాదు, జరుగుతున్నదే మాట్లాడుతున్నాము. సొల్యూషన్ ఉందో చూసుకోమంటున్నాము, సొల్యూషన్ కూడా ఉంది అని చెప్తున్నాము. సో ఇక్కడ అది ఇంపార్టెంట్. సో ఏమి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటే, ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. సో కాబట్టి మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మనము ఖచ్చితంగా ఇందులో నుంచి బయటకు పోయే సమస్య అయితే లేదు. ఇది ఇంకేదో జరిగింది అనేది అయితే ఉండదు. మీరు కూడా నాతో అగ్రీ చేస్తారు. సో ఫస్ట్ది ఏంటి అంటే, వీళ్ళకి అంటే అందరికీ తెలిసిందే, మీరు ఇమ్మీడియట్గా ఎవరిని అడగనగా చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఇంక్రీజ్డ్ సీక్రసీ పెరుగుతుంది అన్నట్టు. సీక్రసీ అంటే ఫోన్ అనుకోండి, ద ఫోన్ ఈజ్ ద కల్ప్రిట్ అన్న విషయం ఇంకా అసలు ఇంకొకటి చెప్పకనే చెప్పొచ్చు. ఆ ఫోన్ని గార్డ్ చేయడం అంటే 24 గంటలు ఆ ఫోన్ని అంటే ఇట్లా పక్కనే పెట్టుకోవటం, అంటే అక్కడ కూడా ఉండదు, ప్రాణం దాని మీదే ఉంటుంది. తర్వాత ఒక పాస్వర్డ్ కాదు, డబల్ ఆథెంటికేషన్ పాస్వర్డ్ ఉండటం, ఆ ఫోన్ని ఎల్లప్పుడూ తిరగబెట్టి ఉంచటం. ఒక మెసేజ్ కానీ ఒక కాల్ కానీ వచ్చింది అని అంటే ఆ రిసీవ్ చేసుకునే విధానం, కాల్ వచ్చినప్పటికి బయటికి వెళ్ళి నీకు నార్మల్ ఫోన్ వచ్చినప్పుడు ఈజీగా పసిగట్టుకేయగలుగుతామండి. ఎలా? ఒకవేళ నీ పార్ట్నర్ మీద నీకు అవగాహన ఉండి, ప్రేమ ఉండి, ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళ మీద మీకు ముందు నుంచి ఒక అవగాహన ఉంటే కనుక ఈజీగా పట్టేస్తారు. నీకు ముందు నుంచి కూడా సోయి లేదు, వాళ్ళు ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఎవరు కూడా పట్టుకోలేరు. అందుకే మాత్రం వాళ్ళు అటు పోతున్నారేమో అనుకోవచ్చు మనం. సో కాబట్టి ఆ సీక్రసీ అనేది కంపారిటివ్లీ పెరుగుతుంది. ఒకప్పుడు ఎక్కడ ఫోన్ ఉందో అంటే కూడా ఏమో తెలియదు అనేవాళ్ళు ఫోన్ 24 గంటలు ఫోన్ పక్కన పెట్టుకొని ఉంటున్నారు అంటే మాత్రం యూ నీడ్ టు బి వెరీ సస్పీషియస్. దిస్ ఇస్ ద మేజర్ నెంబర్ 1 కాషన్. అండ్ సెకండ్ వచ్చేసి, వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెంట్స్ అనుకోండి, లేకపోతే లేడీస్ అయినా ఎవరైనా, వీళ్ళది చేంజ్ ఆఫ్ షెడ్యూల్ ఉంటుంది. ఒకప్పుడు పురుసత్తుగా 9ంటికి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి నిమ్మలంగా తయారయ్యిపోయి, మళ్ళీ ఆఫీస్ టైం కాగానే ఇంటికి వచ్చి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అలా మంచిగా టీవీ, ఇది అయినా రొటీన్. కానీ సడన్గా లేట్ నైట్స్ రావటం, ఏదో ఎక్స్ట్రా మీటింగ్స్ ఉందని చెప్పటం, తర్వాత సండేస్, వీకెండ్స్, సాటర్డేస్, ఆఫీసులకు హాలిడేస్లు ఉన్న రోజుల్లో కూడా పని ఉంది, ఆఫీస్ పని అని బయటికి వెళ్ళటం. ఇంకా ఎవిడెంట్ ఏంటంటే, ఈ పర్సన్ కనుక ముందుకు అలా కాకుండా మోస్ట్లీ హోమ్లీ ఫ్యామిలీ పర్సన్ అయ్యి ఉండి, ఇఫ్ దే ఆర్ డూయింగ్ లైక్ దిస్, సెకండ్ టిక్. ఎందుకంటే వాళ్ళకి ఇదివరకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ అయితే ఆఫీస్లో రాదు, వీకెండ్స్ పోనీ ఆ పని అవగాహన కూడా చెప్తుంటారు. అండ్ థర్డ్ ఏంటి అని అంటే, ఎమోషనల్ డిస్టెన్స్ వస్తుంది. ఈ రెండు మీరు అనొచ్చు, ఎవరైనా నా మీద కోపం వచ్చిన వాళ్ళు, ఇప్పుడు అదేంటి మేడం పని ఉండొచ్చు కదా, షెడ్యూల్ ఎట్లా మారదు, నా ఆఫీస్లో నా బాస్ నన్ను తొక్కేస్తున్నాడు, ఇంకా అప్రైజల్ లేదు, సో నేను ఐ నీడ్ టు బి లాంగ్ నైట్స్ ఉండాలా, ఇంకా వీకెండ్స్ కూడా నాకు కంప్లీట్ చేసుకోవాలా అని
వైఫ్ని బోల్తా కొట్టియొచ్చు. థర్డ్ వస్తుంది, నిజంగా ఆఫీస్ పని అనుకో, ఎమోషనల్లీ దగ్గర అవుతాడు భార్యకి, భార్య భర్తకి, ఎందుకంటే అలసిపోయి వస్తారు. కానీ ఇక్కడ గనక ఒకవేళ వేరే రిలేషన్లో ఒక వైపు మొగ్గు చూపిస్తున్నారు అని తెలవడానికి ఎమోషనల్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ 2 తప్పించుకున్నా ఇక్కడ మాత్రం ఎమోషనల్ డిస్టెన్స్ పెరుగుతుంది వేరేదైతే. సో ఎమోషనల్ డిస్టెన్స్ రావటం ఏంటి అని అంటే వీళ్ళతోటి అసలు అంటే ఏమి డిస్కషన్, ఫ్యామిలీ డిస్కషన్స్ ఉండవు. అంటే ఏదైనా ఒక టాపిక్ గురించి పక్కన కూర్చొని ముచ్చటించడానికి ఇష్టపడరు. పెద్ద ఇట్లా అంటే సరదాగా ఉండటమో, ఒక నవ్వటమో, భర్త భార్యనో చిలిపిగా ఏమన్నా చేయటం, దే వోంట్ హ్యావ్ దట్ కనెక్షన్. దాంతో ఏంటి అసలు అంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎఫెక్షన్, అంటే చూడంగానే ఒక కనెక్షన్ అయితే ఉంటుంది కదండి. ఆపోజిట్ జెండర్కి ఎట్లా ఉంటుంది, ఇప్పుడు వైఫ్ ఉన్న హస్బెండ్ చూడంగానే ఒక రకమైన ఏదో ఒక అట్రాక్షన్ అయితే ఉంటుంది. అది కట్ అవుతుంది అని తెలిసేది మాత్రం ఈజీగా తెలుస్తుందా లేదా? అవును, డెఫినెట్గా తెలుస్తుంది. సో అది ఇమ్మీడియట్గా యూ కెన్. అయితే మీకు ఇంకొకటి, ఈ 3 జరిగిన తర్వాత ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి అంటే ఇది వరకు కాస్త మధ్యలో ఒకసారి ఫోన్ చేయటము, తిన్నారా అనుకొని మాట్లాడుకోవడము, లేకపోతే ఈయన బయటికి వెళ్తుంటే నాకు మెసేజ్ పెట్టి చెప్పడము, ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అంటే ఇన్ఫార్మ్ చేయడం ఉండదు, ర్యాండమ్గా దే డోంట్ కన్సిడర్ నేను రావట్లేదనో, లేకపోతే అన్నం పెట్టొద్దనో, లేకపోతే ఇదివరకు అదంతా ఉండేది. సో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది. టెక్స్ట్లో ఒకసారి 4-5 సార్లు చేసేవాళ్ళు ఇప్పుడు 0 అవ్వటము, కాల్స్ చేయటం 0 అవ్వడము పార్ట్నర్కి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఎక్కడ పోతుంది, అవుట్ సైడ్కి డైవర్ట్ అయిపోయింది. ఇటు నీళ్ళు రావట్లేదంటే ఇంకోవైపు డైవర్ట్ చేసినట్టే కదా. సో అది అవుతుంది అన్నట్టు. సో ఈ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికి కాకుండా ఇంకొకటి కాస్త మనము ఫ్యాన్సీగా చెప్పుకోవాలంటే చేంజ్ ఇన్ డ్రెస్సింగ్ స్టైల్. ఇన్ని రోజులు ఒక రకంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, కాస్త మంచిగా ట్రెండింగ్ షర్ట్స్ వేయటమో, ట్రెండింగ్ శారీస్ కట్టడమో, లేకపోతే వార్డ్రోబ్ చేంజ్ చేయటమో, అన్నిటికంటే ఇంపార్టెంట్ సీక్రెట్ చేంజ్ ఇన్ పర్ఫ్యూమ్. కలోన్ పర్ఫ్యూమ్ బాగా కొడుతున్నారు అంటే సమ్వన్ ఇంప్రెస్ చేయడానికి వెళ్తున్నావు అని అర్థం. సో దిస్ పర్ఫ్యూమ్ విల్ మేక్ షూర్, అంటే ఇంతకు ముందుకి నీకు ఈజీగా అంటే పర్ఫ్యూమ్ అండి. సో పర్ఫ్యూమ్ ఆల్వేస్ లైక్ యూ వాంట్ టు గో టు ద ఆపోజిట్ జెండర్, సో యూ వాంట్ టు ఇంప్రెస్ విత్ ద స్మెల్ ఈజ్ ద బిగ్గెస్ట్. షారుఖ్ ఖాన్ చెప్తుంటాడు హీ స్మెల్స్ అమేజింగ్ అని చెప్తుంటారు. సో స్మెల్ ఈజ్ ద ఇంప్రెసివ్ పాయింట్. సో అది చేంజ్ ఇన్ ద డ్రెస్సింగ్ అయితే వస్తుంది, అలా అవుతుంది. ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా వైఫ్కో హస్బెండ్కో ఒక రకమైన అనుమానం వచ్చేస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు అడుగుతుంది, ఏం కథలు పడుతున్నావు, ఏమో కొత్తగా కనిపిస్తున్నావు, మొన్న ఎందుకు లేట్ వచ్చినావు, ఆఫీస్కి కాదు కదా అని అడగగానే డిఫెన్సివ్ మెకానిజం, నోర్ మొయ్, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, డిఫెన్సివ్ మెకానిజంకి వస్తారు. అంటే తత్తరపాటు అబద్ధాలు చెప్పేయటం ఎట్లా ఉంటుంది డిఫెన్సివ్. వాళ్ళు అంటే అసలు ఈ అమ్మాయో అబ్బాయో క్వశ్చన్ చేసే ముందే వీళ్ళే డిఫెన్సివ్ అవుతారు, ఏదో ఒకటి అటాక్ చేసేస్తారు. సో నీకు అర్థమవుతుంది అసలు దీనికి దానికి ఏం సంబంధం ఉంది రాధిక అనిపిస్తుంది. ఆ సీరియస్నెస్ని మీరు ఈజీగా పట్టేయచ్చు, ఎందుకంటే ఆ మనిషి ఆ తత్వం కాదు ముందు. సో అక్కడ డిఫెన్సివ్ మెకానిజం యూజ్ చేస్తున్నారంటే సంథింగ్ ఇస్ ఫిషీ, దాల్ మే కుచ్ కాలా హే. ఇంకొక లాస్ట్, ఇంకా ఖచ్చితంగా మనోళ్ళందరూ ఆమోదించేవే చెప్తున్నాను, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి మేడం అంటే క్రెడిట్ కార్డు గీకిన దగ్గర కానీ పైసలకు అకౌంట్ ఉండదు, ఎక్కడో ఒక క్రెడిట్ బిల్లులో ఒక హోటల్ వస్తుంది, ఒక డిన్నర్ వస్తుంది, ఫోన్పేలు జీపేలు చేస్తే ఏదో ఒక గిఫ్ట్ల దగ్గర ఉంటుంది. ఇవన్నిటిని టోటాలిటీ చేస్తే కనుక అవి వాళ్ళకి చెప్పలేదు ఎక్కడ ఏం చేసావు అని. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెన్సెస్ ఉండటం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఏంటంటే, అంటే మీరు చెప్తుంటే నాకు గుర్తు, గూగుల్ పేలు ఫోన్పేలు దానితో పాటు క్యాబ్ బుకింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని క్యాబ్ బుకింగ్ ఉంటుంది. సో ఇవి కూడా యూ కెన్ నోటీస్. సో ఇంకా చాలా లూప్స్ బాగా చెప్తున్నాడు మనకి. సో ఇవన్నిటికీ ఒక మనిషితో ఇక్కడ కాదు, ఇవన్నీ డిస్టెన్స్ వచ్చేసి ఇంకొక మనిషితో ఎఫ్ఐఆర్లో ఒక ఫిజికల్గా అక్కడ అయ్యాడు అంటే, అయ్యిండ్రు అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆ ఫిజికల్ ఇంటిమసీ ఒకటి కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు బయటకు పోయినాక ఇంకా దే విల్ బి మోర్ హ్యాపీయర్ దే ఫీల్. సో ఇక్కడ వచ్చే వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ పోవటం జరుగుతుంది, అండ్ ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఇక్కడ ఎమోషనల్గా డిస్కనెక్ట్ అవుతారు, వాట్ ఎవర్ ద రీజన్స్. సో ఈ లస్ట్ ఆల్రెడీ తీరిపోయింది కదా, గర్కా మురిగి దాల్ బరాబర్ అని.
సో ఇది ఎప్పుడైనా ఉంటుందిలే అన్నట్టు ఆ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ అని ఒకటైతే తగ్గడం జరుగుతుంది. దట్ యూ కెన్ ఫైండ్ అవుట్ వెరీ ఈజీలీ. ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇంటిమసీ ఒకటి జరిగిన తర్వాత ఎవరికైనా స్ట్రెస్ వస్తుంది కదా అనుకుంటాం, కానీ అబ్బాయిలకే దూరంగా ఉంటే అనుమానం వస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే అమ్మాయిలకు కూడా వాళ్ళకు ఫిజికల్ ఇంటిమసీ ఖచ్చితంగా భర్త దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఇది రాలేదో వాళ్ళకు అడుగుతారు కదా, ఏదైనా ఇవన్నీ ఉన్నాయి పారామీటర్స్, గొడవ అనేది, యుద్ధం అనేది జయబేరి మోగించడం జరుగుతుంది. అప్పుడు ఇక కాకనబుల్ స్టోరీస్ చెప్తారు, ఇన్కన్సిస్టెంట్ స్టోరీస్. అంటే ఒకదానికొకటి పొంతనుందదు, ఆడికి పోయినా ఈడికి పోయినా ఇది వచ్చి, అంటే నీకు ఈజీగా తెలిసిపోతుంది. చిన్నపిల్లలు చెప్తారు కదా, అర్థం పర్థం లేని సొల్లు ముచ్చట్లు చెప్పడం జరుగుతుంది. దాంతో నీకు కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ అవ్వేది ఇక్కడ అవుతుంది. ఎవ్వరు చెప్పక్కర్లేదండి. ప్రపంచంలో నీ భర్త కానీ నీ భార్య కానీ నీతో లేరు, నీతో మానసికంగా శారీరకంగా నీకు దగ్గర లేదు, సంథింగ్ ఇస్ ఫిషీ అని ప్రపంచంలో మూడో వాడు వచ్చి నీకు చెప్పిండు అంటే అసలు మీ ఇద్దరు మధ్యలో బదనం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. నేనేమంటున్నా అంటే మనసును వినండి అని చెప్తున్నా. గట్ ఫీలింగ్ ఈజ్ ద బెస్ట్ డెసిషన్ మేకర్. అప్పుడు కూర్చోబెట్టి యూ డిస్కస్. డోంట్ ఫైట్, డోంట్ ఆర్గ్యూ, సిట్ అండ్ టాక్. అంటే ఎలా డిస్కస్ చేయాలి, దీని నుంచి ఎలా కన్క్లూజన్కి రావాలి, సొల్యూషన్ ఏంటిది? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సమస్య అయితే ఉంది ఖచ్చితంగా. సో కాబట్టికే ఈ సొల్యూషన్కి వి విల్ గో ఫర్ ఎ పార్ట్ 2. ఖచ్చితంగా పార్ట్ 2 లోపలనే నాకు మేడం ఈ సమస్య నాకు మా ఆయన మీద మా ఆవిడ మీద ఏదో వస్తుంది, దీన్ని ఎట్లా నేను హ్యాండిల్ చేయాలా, గొడవ పెట్టుకొని సంసారాన్ని చిచ్చు పెట్టుకోకండి. Because you might have that suspicious whether it is true or not, how you should approach. నీకు ఈ ఫ్యామిలీని విడగొట్టుకోవాలని ఇష్టం లేదు, కలిసి ఉండాలని ఉంది, ఎలా ఈ సమస్యకి అప్రోచ్ కావాలి, కాల్ ఆన్ ది స్క్రోలింగ్ నెంబర్ ఫర్ పర్సనల్ అపాయింట్మెంట్స్. We will do part 2 also for solutions. So wait for that. Thank you so much, Rista Mainupalli garu. Thank you so much, Nak.